వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. సో నేను గిటార్ నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదు, అది మన తరం కాదు. సో ఏం చేస్తున్నాను నేను దీంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో గైస్, వైజాగ్ జెమ్స్ అనే ఒక సిరీస్ మన యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. సో ఆ సిరీస్ భాగంగా మనం ఒక చాలా పెద్ద ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి ఉన్నామన్నమాట. ఈజ్ ద వైజాగ్స్ ద బెస్ట్ గిటారిస్ట్. ఎవరో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? సో మీతో కల్పిస్తాను ఇప్పుడే. సో ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ మొహమ్మద్ పర్వేజ్ గారు. సో గైస్, చూశారు కదా పర్వేజ్ గారు ఎంత చక్కగా వాయిస్తున్నారో గిటారు. ఆయన చాలా పెద్ద గిటారిస్ట్ అండి. మొత్తం వైజాగ్లో నాకు తెలిసి ఆయన చెయ్యని ఈవెంట్ ఏం లేదు. సో మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, దగ్గర ఒక 10 to 11 years నుంచి పరిచయం ఆయన. సో కలుద్దామా ఆయనతో క్యాజువల్ టాక్ చేద్దామా? సో లెట్స్ టాక్ విత్ మిస్టర్ మొహమ్మద్ పర్వేజ్ గారు. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా వాయించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మాకు మీ టైం ఇచ్చినందుకు. సో కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు. తప్పకుండా. రెడీయా? రెడీ. ఓకే. మీరు ఏ ఏజ్లో ఫస్ట్ గిటార్ నేర్చుకున్నారు సార్? ఏజ్ గుర్తులేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాను. మీరు ఫుల్ టైం గిటారిస్ట్ అనే మీకు ఎప్పుడు ఫీలింగ్ వచ్చింది? అంటే ఇదే నా కెరియర్, దీని మీదే నేను నా జీవన ఆదాయం నడుస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్? ఇంటర్ సెకండ్ ఇయర్లో చిత్తమోహన్ మిత్రా గారు రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం పిలిచి వరుసగా 5 రేట్లు ఇచ్చారు ఆయన. అక్కడ నుంచి నాకు అనిపించింది ఇదే నా కెరియర్, ఇంకా దీని మీదే డిపెండ్ అవుదాం, దీన్నే డెవలప్ చేద్దాం. ఇంకా స్టడీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. సో అలా వాయిస్తూ ఆయన దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాను. నాకు చాలా కోఆపరేట్ చేశారు ఆయన. శ్రీపాద చిత్తమోహన్ మిత్రా గారు రాజమండ్రి. తర్వాత వైజాగ్ వచ్చాను 84లో. ఇక్కడ ఏఎస్ జాన్ ఫ్లూటిస్ట్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మంచి ఆర్కెస్ట్రాస్లో జాయిన్ చేశారు. మీరు ఏ ఇయర్లో వైజాగ్ వచ్చారు సార్? 84లో వచ్చాను. ఓకే. 84లో ఏఎస్ జాన్ గారు ఫ్లూటిస్ట్ మంచి అవకాశం ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ధనంజయ్ తబ్లా గారు, ఓకే, ఆయన నాకు దూరదర్శన్ ఏఆర్లో అవకాశం ఇచ్చారు. ఓకే. సో అక్కడ నుంచి అలాగా అవకాశాలు రావడం దేవుడి దయ వల్ల. తర్వాత ఒక 26 years డాల్ఫిన్ హోటల్లో వర్క్ చేశాను. ఓకే. యూఫోరియా హోటల్లో వర్క్ చేశాను. తాజ్లో వర్క్ చేశాను. ఓకే. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సోమోలో వాయిస్తున్నాను 3.5 years నుంచి. ఓకే. ప్రతి మనిషికి వాళ్ళ జర్నీలోని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అంటే మీరు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేసామండి. 5 ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. ప్రోగ్రామ్ అయిన తర్వాత పేమెంట్ ఇవ్వరు, ఖాళీగా వచ్చేయాలి. అలాంటి చాలా బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొన్నాము. కానీ ఏం చేస్తాం, దీన్ని ఒకళ్ళు ఎవరో చేశారో ఇద్దరు చేశారని అందరు ఆర్గనైజర్ చేయరు కదా. ఇలాంటి కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్గనైజర్ మాయమైపోవడం, ఇలాంటి కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసాం. అంతకంటే పెద్ద ఎక్కువ ప్రాబ్లం లేదు సార్. మీకు ఏమైనా బ్యాండ్ ఉన్నదా సార్? అంటే మీది ఫ్యూజన్ బ్యాండ్ ఏదో మీరు మాకు చాలాసార్లు చాలా ఈవెంట్లు చేశారు. అవునండి, దానికి పేరు పెట్టలేదు, ఫ్యూజన్ బ్యాండ్ అనే పెట్టాను. 89లో మాత్రం స్వీట్ డైనమైట్ అనే ఒక బ్యాండ్ ఫామ్ చేశాను. ఓకే. అది కొంతకాలం రన్ అయిన తర్వాత డ్రాప్ అయిపోయింది. మాకు ఇంగ్లీష్ సింగర్స్ దొరక్క డ్రాప్ చేసాం. ఓకే. ప్రజెంట్ 7 strings అని సోమాలో బ్యాండ్ రన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. ఫ్యూచర్లో మాత్రం డెలికేట్ థండర్ అని ఒక బ్యాండ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక 6-7 monthsలో అంత ప్రాజెక్ట్ అంతా ట్రై చేస్తున్నాను. దాని గురించి వర్క్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతాను. అయిన తర్వాత బయట ఆర్కెస్ట్రాస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ కానీ చేసినా ఇదే పేరుతో చేస్తాను, డెలికేట్ థండర్ అని చెప్పేసి. డెలికేట్ థండర్ బ్యాండ్. బ్యాండ్ సూపర్ సార్.
సార్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని మీరు అంటే ఎలా మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు సార్? అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే మీరు స్టడీ చేస్తారా, లేకపోతే ఎట్లా సార్? అంటే మార్కెట్లో కొత్త పాటలు వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేస్తామండి, పాట బాగుంటుందని. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కొన్ని పాటలు, కొన్ని మాప్ సాంగ్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కంపల్సరీగా జనాలు ఇష్టమే మేము వాయిస్తాం, మా ఇష్టం వాయించాం. ఓకే, పబ్లిక్ చాయిస్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అట్లా. మా చాయిస్ చాలా, కొన్ని వాటిలో ఎలా చూస్తాం దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది ఏంటి అని చూస్తాం, కానీ పబ్లిక్ అలా ఉండదు, బీట్ చూస్తారు పబ్లిక్. సో పబ్లిక్ చాయిసే వాయించాలి. సార్ మీది కొత్త బ్యాండ్ వస్తుందంటున్నారు చెప్పారు కదా, సో మీరు ఈ కాలం పిల్లలకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా సార్? అంటే స్కూల్ గట్రా ఏమైనా ఉన్నది సార్? మీరు ఏమైనా ట్రైనింగ్ అది ఇస్తున్నారా? లేదు, స్కూల్స్ చేసేవాడిని, మానేశాను. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాను నేను. ఓకే, దట్స్ ఆల్. అంతే. యూఎస్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ లేదండి. ఓకే సార్, మీరు ఈ ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎన్ని హోటల్స్లో ప్లే చేశారు, అండ్ మీ ఈ జర్నీలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఒక రోల్ మోడల్ కింద ఫీల్ అయ్యి వాళ్ళని ఫాలో చేశారా సార్? రోల్ మోడల్ అంటే నాకు నా పెద్ద బ్రదర్ అండి, రియాజ్ గారు. ఓకే, ఆయన్నే ఎక్కువగా రోల్ మోడల్గా తీసుకున్నాను. ఓకే. మా థర్డ్ బ్రదర్ గిటార్ వాయించేవారు, ఓకే. ఆయన నాకు ఇన్స్పిరేషన్. నాకు రియాజ్ గారు అంటే ఎవరు సార్? బులే కాలేజ్ డీన్ అండి. ఓకే, ఇప్పుడు ఉన్నారా సార్? ఉన్నారు. ఇప్పుడు డీన్ అండి ఆయన. ఓకే. అండ్ మీ లైఫ్లో మీ ఫీల్డ్లో ద బెస్ట్ గిటారిస్ట్ అనే మీరు ఫీల్ అయ్యి వాళ్ళని ఫాలో అవడం అట్లా ఏమైనా చేశారు సార్? ఎవరు ఆ గిటారిస్ట్ అంటే మార్క్ నాఫ్లర్ అని చెప్పేసి డయర్ స్ట్రైట్స్ గిటారిస్ట్ అండి. అతన్ని ఎక్కువ ఫాలో అయ్యాను. తర్వాత హ్యాంక్ మార్విన్ అని ఒక గిటారిస్ట్ అండి. వీళ్ళు ఏ కంట్రీస్ నుంచి వస్తారు సార్? వీళ్ళు బ్రిటిషర్స్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ మీకు అడగబోతున్నాను సార్. మీ ఫ్యామిలీ గురించి మీరు ఏమైనా చెప్తారా సార్ ప్లీజ్? ఏముంది నా ఫ్యామిలీ గురించి అండి, గాడ్ హ్యాస్ గివెన్ మీ ఏ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్. ఓకే. నాకు ఒక కూతురు ఒక కొడుకు. ప్రజెంట్ ఇప్పుడు నేను గ్రాండ్ ఫాదర్ని నేను. ఓకే. సో దే ఆర్ ఆల్ వెరీ స్వీట్. అంటే గ్రాండ్ ఫాదర్ అంటే పాపకి పాప మ్యారేజ్ అయిపోయిందండి. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్ సార్. ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్, మా సిలికాన్ మీడియా సురేష్ అనే యూట్యూబ్ ఫ్యామిలీకి మీరు ఒక్కటో రెండో పాటలు డెడికేట్ చేస్తారని ఆశిస్తున్నాను. కెన్ యూ ప్లీజ్ ప్లే సంథింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ని సంవత్సరాలు దగ్గర 25 years సార్? ఇంకా 30 years. 30 years జర్నీలో మీరు ఎన్ని గిటార్లు మార్చారు సార్? ఒక 6 గిటార్లు మార్చాను. ఓకే. అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సార్? లేదండి, ఎవరన్నా తోడు ఉంటేనే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. ఒక్కడనే ప్రాక్టీస్ చేయడం రాదు నాకు. ఓకే, ఓకే. సింగర్ కానీ డ్రమ్మర్ కానీ ఎవరన్నా పక్కన కూర్చుంటే ఓకే, వాళ్ళు వాయించవసరం కలిసి జస్ట్ పక్కన ఉంటే చాలు. ఓకే. టీ కంపెనీ. ఓకే. ఓకే సార్. సార్, వన్ మోర్ క్వశ్చన్. అక్కడ వేరే బ్యాండ్స్ ద్వారా మీకు ఇన్విటేషన్ వచ్చేదా? వేరే బ్యాండ్స్ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది. ఓకే. మెడ్రాస్ మాత్రం రాజమండ్రి బ్యాండ్తో వెళ్ళాను. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ కూడా ఏమైనా ట్రిప్స్ చేశారా సార్? జర్మనీ 8 ప్రోగ్రామ్స్ చేశానండి, ఫ్రాంక్ఫర్ట్లో. సార్ సూపర్. ఫ్రాంక్ఫర్ట్ వైస్ బ్యాండ్. సూపర్ సార్. తర్వాత 2 years బ్యాక్ ఖతార్ వెళ్ళి 80 piece బ్యాండ్ తోటి వాయించాను. అది నా అదృష్టం. అది వాయించే అవసరం లేదు, చూస్తేనే చాలు నాకు అదృష్టం. కానీ దేవుడి దయ వల్ల నాకు దాంట్లో వాయించే అవకాశం దొరికింది. సీతాపతి గారని ఒక ఆయన ఉన్నారు, ఫ్లూటిస్ట్, ఇంటర్నేషనల్ ఫ్లూటిస్ట్ నవీన్ అని. వీళ్ళిద్దరూ నన్ను సజెస్ట్ చేశారు ఆ బ్యాండ్లో పెట్టుకోమని చెప్పేసి. లేకపోతే నేను ఎవరో తెలియదు కదా ఖతార్లో వాళ్ళకి, నన్ను పెట్టుకోమని వాళ్ళిద్దరు సజెస్ట్ చేశారు. సో దా సజెషన్ వల్ల దేవుడి దయ వల్ల వెళ్ళి వాయించి ఇన్విటేషన్ వచ్చింది. 80 pieceతో వాయించడం చూడడం ఫస్ట్ టైం నేను. 80 piece ఆర్కెస్ట్రా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సార్, ఇంకొక క్వశ్చన్ సార్. మీ లైఫ్లో ప్లీజ్ టెల్ us ఒక సంఘటన, లైక్ ఎనీ ఇన్సిడెంట్ విచ్ చేంజ్డ్ యువర్ లైఫ్, అట్లా ఏమైనా ఉందా? చేంజ్ యువర్ లైఫ్ అంటే చాలా సంఘటనలు ఉన్నాయండి. ఓకే. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పాలంటే పేర్లతో చెప్పాలి, అది బాగుండదు.
సో దయచేసి ఈ క్వశ్చన్ స్కిప్ చేసేయండి. కట్, ఆ, ఈ క్వశ్చన్ కట్. సో ఎందుకంటే నేను ఫ్రాంక్ గా చెప్తాను, ఫలానా గబుక్క నా నోరు జారిపోయింది అనుకోండి, ఫలానా మనిషి పేరు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అంటారా? ఫలానా మనిషి ఇన్ని ప్రోగ్రామ్స్ డబ్బులు ఇవ్వాలి, నాకు ఇన్నిసార్లు చేయాలి అని చెప్పేస్తే అవన్నీ బాగుండదు. అది చాలా నన్ను ఒక రకంగా, నాకు వాళ్ళందరూ టీచర్స్ అండి. నాకు ఓకే, నన్ను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, నాకు దెబ్బ కొట్టిన వాళ్ళు అందరూ టీచర్స్. ఎందుకంటే అలా బట్టి నేను లెసన్ నేర్చుకుని కొంత ఫార్వర్డ్ అయ్యాను. నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే సార్. సో నా రిక్వెస్ట్ మేరకు సార్ నా ఫేవరెట్ సాంగ్ తాలూకా ట్యూన్ మనకి వాయిస్తారు. లిసన్ గైస్, నాకైతే రోమాలు నిలబడిపోతూ ఉంటాయి పాత ఈవెంట్లో మాకు చేసినప్పుడు. సో అదే మళ్ళీ వాయించమని చెప్పాను. సో ప్లీజ్ లిసన్ గైస్, చాలా బాగా వాయిస్తారు, ప్లీజ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. మాకు మీ టైం స్పేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చాలా లేదు సార్, మనకి మంచి రోజులు వస్తాయి సార్. ఈ కరోనా ఎఫెక్ట్ డెఫినెట్గా తగ్గుతుంది అండ్ మళ్ళీ మనం కలిసి ఫ్యూచర్లో బాగా ఈవెంట్స్ చేస్తాం. అదైతే నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. డెఫినెట్లీ విల్ డూ గుడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ నమస్తే.